హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమాల కిచెన్. ఈరోజు చికెన్ పచ్చడి తయారు చేద్దాం. అది ఎలానో ఓసారి చూద్దాం. నేను చెప్పే విధంగా చేస్తే 3-4 నెలల వరకు అస్సలు పాడవ్వదండి. చికెన్ని అరకేజీ తీసుకొని ఇలా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా అన్నీ ఒకే సైజులో కట్ చేసుకోవాలి. బోన్స్ అనేది అస్సలు ఉండొద్దండి చికెన్లో. ఇలా అన్ని ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక బౌల్లో వేసి అరకేజీ చికెన్ అండి ఒక బౌల్లో వేసుకొని ఒక స్పూను పసుపు, ఒక స్పూను సాల్ట్, ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి అంతా మిక్స్ చేయాలి. ముక్కలకు పట్టేలా మిక్స్ చేసుకోవాలి. అంతా ముక్కలకు పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం ముక్కలకు పట్టించాలి. పసుపు, ఉప్పు అనేది మొత్తం ముక్కలకు పట్టించి ఒక అరగంట సేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట సేపు ఇలా పక్కన పెట్టి ఉంచుదాం. చికెన్ పచ్చడిలోకి మసాలా రెడీ చేసుకుందాం. ఒక 5 యాలకులు, ఒక 8 లవంగాలు, ఒక 2 స్పూన్ల ధనియాలు, ఒక 2 చెక్కలు, ఒక స్పూను ఆవాలు, పావు స్పూను మెంతులు, ఒక స్పూను మిరియాలు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. వీటిని చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పౌడర్గా చేసుకోవాలి. ముందుగా నానబెట్టిన చికెన్ని తీసుకొని ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలండి. ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకొని అందులో కొన్ని వేసుకుంటా దోరగా ఫ్రై చేసుకోవాలి. ముక్కలు కొన్ని వేయాలండి. ఎక్కువ వేస్తే సరిగా వేగవు. కొన్ని వేసుకుంటా దోరగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ రంగు వచ్చే వరకు. ముక్కలు అనేది అన్నీ ఒకే రంగులో వేగాలండి. అన్నీ ఒకే రంగులో వేగాలి ముక్కలు. సిమ్లోనే చేసుకోవాలండి. ఎక్కువ మంట పెడితే త్వరగా మాడిపోతాయి, సరిగా ఉడకవు. ఇలా అన్నీ సిమ్లోనే మంచిగా వేగనివ్వాలి ముక్కల్ని. ఇలా కొన్ని వేసుకుంటాం మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా తీసి పక్కన పెట్టుకుందాం ఒక గిన్నెలో. చూడండి, అరకేజీ చికెన్ ముక్కలు ఇలా వేగినవి సరిపోతుందండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని మళ్ళీ ఫ్రెష్ది పెట్టుకోవాలండి. ఒక కప్పు అండి, ఒక కప్పు ఆయిల్ వేసుకొని మనం ఇంట్లోనే రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడే చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు ఇంట్లో ఉన్నది మాత్రం వేయొద్దు, టేస్ట్ అనేది అంత బాగుండదు. అప్పటికప్పుడు చేసుకొని వేసుకుంటే పచ్చడి అనేది బాగుంటుంది. ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా వేగాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు మనం ముందుగా పట్టుకున్న మసాలా వేసి 1 నిమిషం పాటు వేగనివ్వాలి. అరకప్పు కారం అండి, అరకప్పు కారం వేస్తే సరిపోతుంది. నేను అరకప్పు కొలిచి పక్కన పెట్టుకున్నాను. అరకప్పు కారము, అరకప్పు సాల్ట్. అరకప్పులోకి వెళ్ళి అప్పుడు 1 స్పూను సాల్ట్ వేసి ముక్కలకు వేపుకున్నాము. ఇప్పుడు ఒక 2 స్పూన్లు ఉన్నది, అది ఇప్పుడు వేసుకుందాం.
2 స్పూన్లు, మొత్తం 3 స్పూన్లు అండి. అరకప్పు 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 కారం, అరకప్పు సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి అర కేజీకి. ఇలా చూడండి ఆయిల్ పేరింది. ఇప్పుడు ముక్కలు ఇందులో వేసుకొని 1 నిమిషం పాటు అటు ఇటు కలపాలి. స్టవ్ అనేది కట్ చేయాలండి. స్టవ్ బంద్ చేసి మనం ఇలా కలుపుకోవాలి. అరకప్పు నిమ్మరసం వేసిందండి. 3 పెద్ద సైజు నిమ్మకాయలు, అరకప్పు నిమ్మరసం వేసుకొని అంతా ఇలా ముక్కలకు పట్టేలా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఆయిల్ అనేది ఎంత బాగా వచ్చింది. అంతేనండి, సింపుల్గా అయిపోతుంది. ఇలా చేశారంటే 3-4 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. అసలు పాడనేది కానే కాదు. అసలు 3-4 నెలల వరకు ఎక్కడ ఉంటుందండి? 1 నెల లోపల కానిచ్చేయమా మనం? అన్ని రోజుల వరకు నిల్వ ఉంచుకుంటామా మనం? అసలు 1 నెల లోపల మొత్తం తీస్తాం. అంతేనండి, రెడీ అయిపోయింది చికెన్ పచ్చడి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.